హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశానండి. మీరు కాల్ చేయొచ్చు. ఆ గ్రూప్స్లో అయితే జాయిన్ అయిపోండి. ముందుగా అయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో కిందట్లో వచ్చేసరికి నిన్న జేఎన్టీహెచ్ వచ్చేసరికి కాలేజెస్ అన్నిటికి కూడా ఎలిజిబిలిటీ లిస్ట్స్ అయితే రిలీజ్ చేసింది. అది 2022 వాళ్ళైనా, 2023 వాళ్ళైనా, 2024 పాస్డ్ అవుట్ వాళ్ళైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు మొత్తానికి గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్టు రిలీజ్ అయింది. అయితే చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, అంటే ఎలిజిబుల్ కాని వాళ్ళు ఉంటారు కదా, నిన్న రాని వాళ్ళు. హౌ మెనీ గ్రేస్ మార్క్స్ గివెన్ ఫ్రమ్ జేఎన్టీహెచ్? 30 ఇచ్చారా, 9 ఇచ్చారా, 23 ఇచ్చారా, 7 ఇచ్చారా? అది మళ్ళీ ఇంకొక ప్రశ్న ఏంటంటే, హౌ మెనీ సబ్జెక్ట్స్ డిడ్ దే? ఎన్ని సబ్జెక్టులకి వీళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చారు? సో దాని గురించి చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్, జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీటికవే మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ గ్రేస్ మార్క్స్ గివెన్ ఫ్రమ్ జేఎన్టీహెచ్? నిన్న మీరు చూసారో లేదో, నిన్న ఫార్మాట్ ఎలా ఉంటుంది ఎలిజిబిలిటీది అని చెప్పేసి ఒకటి చూపించాను మీకు, ఓకేనా? అది నేను చేసిందైనా అనుకోండి, లేకపోతే కాలేజీ వాళ్ళ వేరే వాళ్ళ నాకు తెలిసిన వాళ్ళది ఇచ్చిందని అనుకోండి, హైదరాబాదు ఎవరో ఒకళ్ళు. సో ఏదేమైనప్పటికీ ఎలిజిబిలిటీ లిస్టు రిలీజ్ అయింది. అయితే అందుట్లో వచ్చేసరికి మీకు అటానమస్ కాలేజీ వాళ్ళకి 9, 7 ఇచ్చారు కదా మొన్న. 2 కాలేజీలకో 3 కాలేజీలు కాదు, మ్యాక్సిమం ఒక 4-5 కాలేజీలకు ఇచ్చినట్టున్నారు. 9, 7 అది సొంత కాబట్టి. మరి ఇక అఫిలియేటెడ్ వాళ్ళకి భయం పట్టుకుంది కదా, 30-23 లేవు, 9, 7 అది ఇది అని చెప్పేసి. అయితే నిన్న వచ్చేసరికి రిలీజ్ అయిన ఎలిజిబిలిటీ లిస్ట్లో 30-23 గ్రేస్ మార్క్స్ అప్లై అయినట్టయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎందుకని చెప్తున్నానంటే, ఇక్కడ హౌ మెనీ సబ్జెక్ట్స్ దిడ్డే అంటే, సో 30-23 ఇచ్చిన వాళ్ళకి ఎన్ని సబ్జెక్టులు అయినా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. 9, 7 అయితే 2 సబ్జెక్ట్సే. అయితే రెగ్యులర్ వాళ్ళకి 30, లేటరల్ ఎంట్రీ వాళ్ళకి 23 ఇచ్చినట్టు క్లియర్గా అర్థమైపోయింది. అంటే కొంతమందికి 4 సబ్జెక్టులకి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు 4 సబ్జెక్టులు కూడా వచ్చినాయి. కొంతమందికి 5 సబ్జెక్టులకు ఉన్న ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు 2, 3 మార్కులు, 10 మార్కులు ఎన్నైనా కానివ్వండి, ఇంకా మిగిలిపోయిన మార్కులు వదిలేస్తే 5 సార్లు ఆ నెంబర్ రావటం అయితే జరిగిందనమాట. సో ఇలా ఎన్ని సబ్జెక్టులకైనా పెట్టుకునే దానికైతే ఛాన్స్ ఇచ్చినట్టు నిన్న క్లియర్గా అర్థమైపోయింది ఎలిజిబిలిటీ లిస్టు చూసిన తర్వాత. అదే కాకుండా చాలామంది స్టూడెంట్స్ కూడా చెప్తా ఉన్నారు, మాకు 30-23 నాకు 30 ఇచ్చారండి, నేను రెగ్యులరు 4-5 సబ్జెక్టులకి 3-4 సబ్జెక్టులు కూడా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, నాకైతే 4 సబ్జెక్టులకి ఇచ్చారండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇంకా లేటరల్ ఎంట్రీస్ ఏమో మాకు 23 ఇచ్చారండి, నేను అంటే పాత స్టూడెంట్స్, నేను 2023లో రాశానండి, ఆ సబ్జెక్టుకి కూడా ఇచ్చారండి, నాకు 2కి ఇచ్చారండి సరిపోతే మార్కులు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఓవరాల్గా అయితే హౌ మెనీ గ్రేస్ మార్క్స్ గివెన్ ఫ్రమ్ జేఎన్టీహెచ్ అంటే ఇది, హౌ మెనీ సబ్జెక్ట్స్ డిడ్ దే అంటే కూడా ఇదేనండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్లో కాల్ చేయొచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే.